ఒక్క ఏపీకే 9,000 కోట్ల నిధులు ఇచ్చాం. నెంబర్ నగరంగా అమరావతి అవుతుంది. ప్రతి ఆంధ్రుడి కల నెరవేరుతుంది. 70కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. రక్షణ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తున్నాం. జూన్ 21న మళ్ళీ ఏపీకి వస్తా. యావత్ ప్రపంచం మన వైపు మాట్లాడుకునేలా చేయాలి. అమరావతి పునర్నిర్మాణానికి పనులు ప్రారంభించినటువంటి మోడీ చూడండి సారిగా ఎట్లా చెప్తున్నాడంటే 70కి పైగా రైల్వే స్టేషన్లు ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మాత్రం ఇవ్వరు. మళ్ళా జూన్ 21న మళ్ళా వస్తా, నెలకొకసారైనా వస్తారు అవసరమైతే. సారు మోదీ సారు ఏపీకి అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. సారు ఎన్ని పైసలు ఇవ్వమంటే అన్ని పైసలు ఇస్తాడు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ దొరకదు. ఎన్నిసార్లు కలుద్దామన్నా అవకాశం దొరకదు. ఎన్ని మెమరాండంలు ఇచ్చినా కూడా వాటిని తీసుకుపోయి పక్కగా పడేస్తారు. ఓ రూపాయి ఇవ్వండి సార్ మాకు అంటే ఇవ్వరు. ఓ ప్రాజెక్ట్ ఇవ్వండి ఇవ్వరు. చూడండి ఎంత ప్రాంతీయ పార్టీలను ఎప్పుడైనా సరే చూడండి పరిస్థితి ఎట్లయిపోయిందో. ఇలా కేంద్రం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా ఉంది ఏపీకి. తెలంగాణకి లేదు. ఏదో మనకు రావాల్సినవి మనకి ప్రతి రాష్ట్రం నుంచి కేంద్రంగా పోవాల్సినవి మన రాష్ట్రం నుంచి పోతున్నాయి. ఆడికెళ్ళి ప్రతి రాష్ట్రానికి ఏం రావాలో దయచేస్తున్నాయి. అంతేగాని అదనంగా ఏం లేవు. కాకపోతే చూడండి ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు ఒక్క ఏపీకే ఇచ్చినామని చెప్పి సార్ చెప్తున్నాడు. ఎందుకంటే రెండు పునాదులు ఉంటేనే ఇక మోదీ గారి ప్రభుత్వం నిలబడ్డది. మోదీ గారి ప్రభుత్వం నిలబడడానికి ప్రధాన కారణం ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, తర్వాత నితీష్ కుమార్ గారు. వీళ్ళిద్దరు మద్దతు ఇస్తేనే ఆడ కూర్చోగలిగినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరిట్లో కొద్దిగా అటు ఇటు అయినా కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏది అడిగితే అది ఇచ్చేసేయాలి. కానీ మరి మిగతా రాష్ట్రాలు కాదా? మిగతా రాష్ట్రాలు ప్రజలు కాదా? అక్కడ అభివృద్ధి వద్దా? అక్కడ సంక్షేమం వద్దా? కేవలం మీరు అక్కడ బీహార్కి లేకపోతే ఇక్కడ ఏపీకి. సో ఇట్లా ఉంది కథ. సార్ పోయి ఇక నిన్న ఎట్లా చెప్తుందంటే ప్రతి ఆంధ్రుడి కళ నెరవేరుతుంది. మేము అంటలేము అమరావతిని రాజధాని చేసుకోవడానికి మీరు పైసలు ఇవ్వద్దని అంటలేము. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి మీరు ఎన్నిసార్లు పోవద్దని చెప్పి మేము అంటలేం. కనీసం వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఒక 50% సగమైనా సరే వేరే రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి కదా. ఎందుకు మరి వేరే రాష్ట్రాలకు ఇస్తలేరు? వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇస్తలేరు? ఏం సమాధానం చెప్తారు ఇక్కడ బీజేపీ నాయకులు? తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలకి? ఏపీలో బలంగా ఉందా బీజేపీ, లేకపోతే ఇక్కడ బలంగా ఉన్నదా? ఇక్కడ 8 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 8 ఎంపీలు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు కదా. మరి ఇక్కడికి ఎందుకు పైసలు వస్తలేవు? ఏం లేనటువంటి ఆడికి ఎందుకు పోతున్నాయి? అంటే కూటమి ప్రభుత్వం, అక్కడి నుంచి వెళ్ళి కూటమిగా ప్రభుత్వం ఏర్పడడానికి వీళ్ళు నెంబర్ 1గా పనికొచ్చిర్రు. అంతే కదా, తేడా క్లియర్గా కనపడుతున్నది. దాంట్లో 20% 30% అన్నా సరే వేరే రాష్ట్రాలకి ఇవ్వండి. తెలంగాణ కూడా చిన్న రాష్ట్రం. కేవలం ఆ యొక్క 14 ఏళ్ళు అవుతుంది మనం పుట్టి. 14 ఏళ్ళు అవుతుంది మనం పుట్టి. అయినా కూడా పెద్దగా ఏం లేదు. అప్పటి నుంచి కూడా మోదీ సారే ఉన్నాడు. సారు కూడా ఇక్కడికి వచ్చిండు, మీటింగ్లలో పాల్గొన్నాడు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే పోతుండు వస్తుండు, సార్ పోతాడు కానీ ఏం ప్రయోజనం లేదు. ఆలోచన చేయాలి బీజేపీ నాయకులు దయచేసి. మరి ఏపీకి ఇస్తున్నారు సార్ 9,000 కోట్లు. ఒక రాజధాని మంచిదే, వాళ్ళకు కూడా రాజధాని ఉండాలి. హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా చేసుకోవాలి, మంచిదే. మీరు సహకారం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తున్నారు. కానీ మరి ఈడ కూడా మనల్ని నమ్ముకొని ఓట్లేసిరు సార్ చాలా మంది. గతంలో మనకు ఎమ్మెల్యే 1 స్థానమే ఉండే, ఎంపీ స్థానం 1-2 ఉండే. ఇవాళ 8 ఎంపీలు అయినాం. మొన్న మనకే ఇచ్చిర్రు సార్ అక్కడ సీటు, మనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిర్రు. సో ఇవన్నీ కూడా మరి చెప్పాలి కదండి. మోదీ గారికి చెప్పిద్ది తెలంగాణకు కూడా పైసలు తీసుకురండి, ఒక ఏపీ లేకపోతే ఒక బీహార్ కాదు. దయచేసి మరి మోదీ గారు ఇది ఎంతవరకు న్యాయం ఏంటిది? అన్ని రాష్ట్రాలతో, 2 రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణకు కూడా జర ఉక్కు ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని చెప్పి అడిగినాం.
ఇట్లా కొన్ని ప్రధానమైనటువంటి మాకు కూడా మళ్ళీ ఒక మెడికల్ కాలేజీలు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కొత్త ప్రాజెక్టులకు ఇవ్వమని చెప్తా ఉన్నాం. కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇట్లా అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. మాకు కూడా కొన్ని రైల్వే లైన్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలని, ఇంకా కొన్ని ఫ్లైఓవర్లు కట్టుకోవాలి, ట్రాఫిక్ ఎక్కువైపోయిందని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి బడ్జెట్లో ఎంతో కొంత మాకన్నా కనీసం తెలంగాణకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళకే మేము అన్ని ఇచ్చేస్తాం అనే విధంగా కాదు. అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాంతీయ పార్టీని బలంగా చేస్తామో అప్పుడు మనం అక్కడ కేంద్రంలో చక్రం తిప్పొచ్చు. ఇలా అదే అయింది కదా, చంద్రబాబు నాయుడు గారికి అసలు బంపర్ మెజారిటీ ఇచ్చేసారు అక్కడ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇచ్చేస్తే ఇలా అక్కడ చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు. సో అట్లా ఆలోచన చేయాలి. మనం ఓటేసేటప్పుడు కూడా ఆలోచన చేస్తే మనం కూడా అభివృద్ధి, సంక్షేమం ఇంకా ఇంకా అనుకుంటా ముందుకు తీసుకుపోవచ్చు. ఇలా ఏపీ చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందనంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మామూలు డెవలప్మెంట్ కాదు అది. అక్కడ వాళ్ళు ఒక 100 అడుగులు ముందుకేస్తే మనం 10 అడుగులు ముందుకేయగలుగుతాం తెలంగాణ, అంతే. అందుకే ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తే కూడా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి.